చూసినప్పుడు కొన్ని చోట్ల నీలంగా, మరికొన్ని చోట్ల సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. నీలంగా కనిపించేది నీరు ఉన్న ప్రదేశం అని తెలిసిందే. భూమిపై మూడింతల నీరు, ఒక వంతు మాత్రమే స్థలం ఉందని చిన్నతనం నుంచి సోషల్ మీడియా పుస్తకాలలో చదువుతూనే ఉన్నాం. ప్రపంచ పటాన్ని చూసినప్పుడు అంతా నీలం రంగులో ఒకేలా కనిపించినా ఆ నీటి భాగాలు అవి భూమితో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయనే దానిని బట్టి వేరు వేరు పేర్లు పెట్టారు. ఈ పేర్లు వెనుక కోట్ల ఏళ్ల భూగర్భ చరిత్ర, టెక్నిక్స్, కదలికలు దాగి ఉన్నాయి. స్ట్రెయిట్, బే, గల్ఫ్ వంటి పదాలు మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను పరిశీలిస్తే రెండు పెద్ద నీటి భాగాలను కలిపే సన్నని ఇరుకైన సహజ భూగర్భ జలాలను స్ట్రెయిట్ లేదా జలసంధి అని అంటారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇది పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ తో కలిపే కీలకమైన దారి. ప్రపంచ చమురు రవాణాలలో ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఇవి సహజంగా ఏర్పడతాయి. ఇరుకుగా ఉండడం వల్ల యుద్ధ సమయంలో లేదా ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఈ మార్గాలను మూసివేస్తే ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది. మూడు వైపులా భూభాగం ఉండి ఒకవైపు సముద్రంలోకి విస్తారంగా తెరుచుకొని ఉండే నీటి భాగాన్ని బే అని అంటారు. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. ఇది భారత్, బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య విస్తరించి ఉంది. ఇవి సాధారణంగా వెడల్పుగా ఉంటాయి. గంగా, గోదావరి వంటి పెద్ద నదుల ఇందులో కలవడం వల్ల ఇక్కడ మట్టి పేరుకుపోవడం ఉంటుంది. గల్ఫ్ అనేది బే కంటే లోతుగా ఉంటుంది. దీని చుట్టూ భూభాగం ఎక్కువగా ఉండి సముద్రంలో కలిసి భాగంగా చాలా సన్నగా ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ కూడా ఇలాంటిదే. బేలో సముద్రం భూమిలోకి వచ్చినట్లు కనిపిస్తే గల్ఫ్ లో భూమి సముద్రాన్ని తన కౌగిట్లోకి తీసుకున్నట్లుగా ఉంటుంది. ఇవి తరచుగా ఫాల్ట్ లైన్స్ వెంట ఏర్పడి పొడవుగా కనిపిస్తాయి. నౌకాయానికి ఉపయోగపడే నీటి దారాలను కూడా ఛానల్ లేదా కెనల్ అని అంటారు. ఛానల్ అంటే సహజంగా ఏర్పడిన నీటి ప్రవాహ మార్గం. ఉదాహరణకు ఇంగ్లీష్ ఛానల్ గా చెప్పుకోవచ్చు. ఇక కెనల్ అంటే ఇది మానవ నిర్మితం, వాణిజ్యం కోసం మనుషులు తవ్విన మార్గం. ఉదాహరణకు సూయజ్ కెనాల్, పనామా కెనాల్. ఇవి ప్రయాణ దూరాన్ని వేల కిలోమీటర్ల మేరకు తగ్గిస్తాయి. వీటిని మానవులు వారి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నారు. లగూన్, ఇసుక తిన్నెలు లేదు అంటే తీర భూభాగం వల్ల సముద్రం నుంచి వేరుపడిన నీరు కలిగిన భాగం. ఉదాహరణకి ఒడిశాలోని చిల్కా లేక్ ఇది పూర్తిగా ఏర్పడిన సరస్సు కాదు, అలాగని పూర్తి సముద్రం కాదు. ఖండాల మధ్య విస్తరించి ఉన్న అత్యంత భారీ నీటి భాగాన్ని ఒమెన్ అని అంటారు. ఉదాహరణకు పసిఫిక్, దీనికి ఒమెన్ అని పిలుస్తారు. మహాసముద్రం కంటే చిన్నవిగా భూభాగానికి దగ్గరగా ఉండే దానిని సీ అని అంటారు. ఉదాహరణగా చెప్పుకుంటే అరేబియన్ సముద్రం. ఈ సహజ నీటి భాగాలు శాశ్వతం కాదు. తీర ప్రాంతం కోత, సముద్ర మట్టాలు పెరగడం, తగ్గడం, నదులు తెచ్చే మట్టి వల్ల వీటిని ఆకారాలు లక్ష కాలాంతరంలో నెమ్మదిగా మారుతూ ఉంటాయి. మానవులు కెనల్స్ ను సృష్టించగలరు, కానీ బే లేదా గల్ఫ్ లను సృష్టించలేరు. ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలు. ఇవే ప్రపంచ వాణిజ్యానికి, జీవ వైవిధ్యానికి పట్టుకొమ్మల్లాగా విరజిస్తూ ఉన్నాయి.